Let's go. Hi, hello and welcome to Super Queen, co-presented by Surf Excelmatic and Amicon Developers. Co-powered by 49 Ante Santanam Santosham, Vijayalakshmi Deer Minipagullu. Special partners Bhavani Neyi, Priya Gold Refined Sunflower Oils, Razerine Washing Machine Drum Cleaner Liquid and Hudson Card. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో మరి కొత్త సంవత్సరం కొత్త ఎనర్జీతో కొత్త ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా క్వీన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. చెప్పానుగా, క్వీన్స్ అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆ సూపర్ క్వీన్. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మా సూపర్ క్వీన్ టీం తరఫు నుంచి జీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ క్వీన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు థీమ్ గురించి నేను చెప్పకర్లే. నేను ఇక్కడికి ఒక స్పెషల్ వ్యక్తిని ఇన్వైట్ చేస్తాను. ఆ వ్యక్తిని చూడగానే మీకే అర్థమైపోతుంది థీమ్ ఏంటో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్. Yes, welcome Saddam. Welcome to Super Queen. Welcome you too. స్పెషల్ గెస్ట్ అన్నారు ఎక్కడ? Say, ఈయనే స్పెషల్ గెస్ట్ ఇవాళ. What? సో ఈ స్పెషల్ గెస్ట్ వచ్చాడు అంటే థీమ్ ఏమై ఉంటుంది? ఉప్మా చేయాలి. అరే, నువ్వు వచ్చావంటే ఎంటర్టైన్మెంట్ థీమ్ కదా, వాళ్ళు గుర్తుపడతారో చూద్దాం. ఇతను వచ్చాడంటే థీమ్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ థీమ్ కదా బా, నువ్వు వచ్చావంటే. సో ఇతను వచ్చాడంటే ఏం థీమ్ ఇవాళ? తెలీదు. ఇతను వచ్చాడంటే ఇతరులా బిహేవ్ చేస్తున్నారా? ఓకే, నాకు అర్థమైంది. ఈ రోజు నీకు ఒక పొజిషన్, ఒక స్థాయి ఇస్తా. అంటే అది అసలు ఎలా వాడతానంటే అది నువ్వు ఓహో ఈ పొజిషన్ ఇంత ఇంపార్టెంట్ ఉందా అనుకుంటావు. ఈ రోజు జరగబోతున్న ఎంటర్టైన్మెంట్ థీమ్, ఎందుకంటే నువ్వంటేనే ఎంటర్టైన్మెంట్. అదే ఆ ఎంటర్టైన్మెంట్ థీమ్ కి క్వీన్స్ మీరు చేయబోతున్న ఎంటర్టైన్మెంట్ కి ఈయన జడ్జ్. 2022 లో బెస్ట్ జోక్. మావాడు వచ్చాడు, సార్ వచ్చారు అండ్ న్యాయరీతిగా వ్యవహరిస్తారు. మీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఆయన ఎలా అనిపించింది ఏంటి అని ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు. నేచురల్లీ నేనే ఇంత చెప్పానంటే మామూలుగా వాడతా, వాళ్ళు నువ్వు అన్నారంటే వాళ్ళ వాడక మామూలుగా ఉండదు. తేడా కొడుతుంది. మెల్లిమెల్లిగా మొత్తం అర్థమవుతుంది, పిక్చర్ క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు ఈ రోజు ఎపిసోడే నీ మీద నడుస్తుంది. నడుపుతావు కొమ్మిది చాలని మామూలు కొట్టరు తెలుసా ఈ రోజు. ఎవరిని? క్లాప్స్ మొత్తం అయిపోయాక నీ వాల్యూ ఏంటో నీకే తెలిసి వస్తుంది. అసలు ఎందుకు వచ్చానరా అనిపిస్తుంది నీకు. అంటే ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాను, మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్. బాస్ బ్యాక్ వెనక్కి తిరగాలి. నీకు తెలుసా 10 మంది మా క్వీన్స్? ఇందులో 3 అబ్బాయిలు ఉన్నారు, 7 మంది అమ్మాయిలు ఉన్నారు. నాకు 2 తెలుసు, 3వ వాళ్ళు ఎవర్రా? సరే చెప్పు, నీకు తెలుసా అందరూ? భాను, లాస్య, జ్యోతక్క. అది తెలుసు. ఇప్పుడు చెప్పు నెక్స్ట్. నవ్వుతుంది చూడు. యష్మి, రష్మి, శెట్టి,
షెట్టి అంటే షెట్టి శివమని కాదు. మళ్ళీ ఎవడ సద్దాం అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్. నేను ఎలా అనుకున్నాను? సద్దాం అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ ఫ్లవర్. పూజ, ఎగ్దే, స్నిగ్ధ, ఆయక్క, నవ్య. హాయ్ నవ్య. అరే ఏయ్, చూడ్డానికి అలా ఉంది కదా అని చెప్పి నువ్వు కూడా దగ్గరికి వెళ్ళావు. తాడ తీస్తుంది. నెక్స్ట్ హార్డ్ వర్కర్, చాలా బాగా వర్క్ చేస్తారు ఆవిడ. అయిపోయారు మధు అనుకుంటా. ఎప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ వచ్చింది. దేనికి వెళ్ళావు? ట్రైన్కి వెళ్ళా. నేను బెంగళూరులో అసలు ఉండనే, అందుకే కదా హైదరాబాద్ వచ్చింది నేను. శ్రీ 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 సత్య గారు. శ్రీ సత్య అని మంచి పెర్ఫార్మర్ తెలుసా? చెలియా చెలియా అది వైరల్ అయిందిగా బాగా. ఆవిడదే ఆ పాట అది. సో గురుగారు, ఇంతకంటే ఎక్కువ చేస్తే దొరికిపోతావు Naturally. కాబట్టి మీరు ప్లీజ్ బి సీటెడ్. Yes. ఇటు హలో. అది కాదా? అది లేడీస్ చైర్. అవునా? కావాలా? ఈ రోజు కంపానియన్స్ కూడా వచ్చారు. వెల్కమ్ అందరికి. మేడం గారు, పల్లవి, ఎవరికి కంపానియన్ గా వచ్చారు? మధు. మా అక్క. హాయ్ వదిన గారు, బాగున్నారా? ఏం సద్దాం ఏమన్నావు? వదిన గారు బాగున్నారా అన్న? బావ ఇంట్లోనే ఉన్నారని చెప్పలేదు ఆవిడ. ఉన్నారా? ఉన్నారు ఇక్కడే. అన్నగారు నమస్తే. అండ్ గురుగారు, చందు. ఎవరు సపోర్ట్ చేయడానికి వచ్చారు? శ్రీ శ్రీ సత్య. సార్, మా ఏరియాలో బోల్డ్ బ్యానర్లు వేసారు. ఏంటి? ఏం లేదు. అవును, చెప్పరా ఒకసారి. వేసారా ఈ చెల్లియా? ఆ బ్యానర్ వేసారా సార్? ఎందుకు వేసారు సార్ బ్యానర్లు? ఎవరైనా లాంగ్ లివ్ అని చెప్పి అంటారు కదా, ఆ. లాంగ్ లీవ్ అని చెప్పి ఈ రోడ్డు చివరి నుండి ఆ రోడ్డు చివరి దాకా ఒక బ్యానర్ వేసారు. ఆ రాజనాడు ఎవడో చిన్నప్పటి నుంచి స్కూల్లో లీవులు పెడుతున్నట్టున్నాడు. ఓకే, ఆ బ్యానర్లు ఎందుకు కట్టారు? ఫ్యాన్స్ ఉమెన్ సెల్ గురించి పోలీస్ వాళ్ళకి కట్టారు. ఏపీలో 4th లైన్ యాప్ కి ఐ వాజ్ బ్రాండ్ అంబాసిడర్. సో సూపర్, గుడ్ జాబ్. హాయ్ సార్. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్. మీ పేరు? హరి. హరి. అయితే మీరు ఒక్క నిమిషం సార్, మీరేం మాట్లాడదు. మీరు గ్యారంటీ లాస్య గారి కంపానియన్. మీరు లాస్య గారి కోసం వచ్చారు. అవును అవును. ఎలా కనిపెట్టారు? అంటే అంత ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ అంతా మీ దగ్గరే ఉంటారు కదా. బట్ వెల్కమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కొత్త సంవత్సరం మొదటి ఆదివారం, ఇక్కడి నుంచి సంవత్సరం మొదలవుతోంది. యాజ్ యూజువల్ గా మనకి అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కానీ అనుకుంటాం ఈ సంవత్సరం రిజల్యూషన్ ఇది అని ఏదో ఒకటి అనుకుని ఉంటాం. మధు, అంటే ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ ఇదే నాకు ఫన్ మెమొరీగా ఉంది. మీ ప్రోగ్రామ్స్ చూసాను, ఫోన్ చూసి ఎంత నవ్వానంటే మా అమ్మ అక్క వాళ్ళందరూ భయపడారు, ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని. మీరు చేసే యాక్టింగ్ అని, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ 2022 రిజల్యూషన్ అడిగితే నా బయోపిక్ లో ఉండాల్సినవన్నీ చెప్తున్నాం అమ్మా. ఫన్ మూమెంట్ అన్నారు కదా, సో ఇది నాకు ఫన్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. భలే తప్పించుకున్నారు. భాను గారు, ఏం అడగబోతున్నారు? ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ బేసిక్ గా ఆల్ జిబ్రాస్ వెంట్ లంచ్ అన్నమాట, అందుకని ఇప్పుడు ఇది నెక్స్ట్ నీ సెగ్మెంట్ లో వాడుకోవచ్చు కదా. సో భాను గారు, కొత్త రెజల్యూషన్ హోస్ట్ అవుదామని, నిజంగానే అవుదామని. అవుతారు అమ్మగారు మీరు ఎప్పుడు? జతి గారు, నేనైతే మమ్మీని అవుదాం అనుకుంటున్నా. చాలా ఇంకా పిల్లల్ని అంటాను. సో 15లో పెళ్లి చేసుకున్న 2023 నా లక్కీ నంబర్ కాబట్టి దేవుడు దయదలిస్తే మమ్మీని అవుతా, అంతే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్య గారు, రెజల్యూషన్ అనేది తీసుకోకూడదు లైఫ్ లో అని ఆ రెజల్యూషన్ తీసుకున్నానండి. సూపర్, వెరీ గుడ్. ఓకే, నాకిన్ 21 లో పబ్జి పిచ్చి. నేనైతే డే నైట్ పబ్జి సడన్ గా బ్యాన్ చేసేసారు. నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అంతలా ఆడినందుకే చేశారమ్మా. ఓకే, నల్లపాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మమ్మీ డాడీ ఇద్దరిని ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్దామని అనుకున్నాను, బట్ అవ్వలేదన్నమాట బికాస్ ఆఫ్ సిచ్యువేషన్. సో దిస్ ఇయర్ డెఫినెట్లీ తీసుకెళ్లాలనుకుంటున్నారు. శ్రీశ్రీ గారు, అనేసుకుంటా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే జిమ్ కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, మంచిగా హెల్తీ ఫుడ్, ఫస్ట్ హెల్తీ ఫుడ్ తినాలని. బట్ అంతా మనం రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటాము. అలా వంట పట్టేస్తుంది అంతే, మనం ఏం చేయలేకపోతున్నాం. నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి. కాదు, నేను ఆ రీల్ చూసినప్పుడు నుంచి అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ట్రైన్ ఉంది కాబట్టి రీల్ చేశారా? రీల్ చేద్దాం ట్రైన్ చోటుకి వెళ్ళారా? లేదు బ్లాక్
చేయాలి ఎంత డ్రెస్ వల్ల వచ్చిందా సారీ వల్ల ఓకే, అరే నాన్న వీడియో ఉందా? వద్దు ఏంటి ఏంటి చర్చా బాగుంటది నా గొడవలొద్దు నువ్వు కావాలి సరే చాలింకా అబ్బరా ఎందుకు బాధపడతారు? ఏమైంది? ఆ ట్రైన్ డ్రైవర్ తో ఏమైనా గొడవైందా? ఆపమంటే టైంకి ఆపలేదా? అసలు ఆపట్లేదు ఎక్కుదామంటే ఆపకుండానే ట్రైన్ కూడా దాటేసి చెల్లియో ట్రైన్ కంటే ముందు వెళ్తున్నారు. ఓకే, సో ఫ్యూచర్ లో ఇంకేం వెహికల్స్ వాడదాం అనుకుంటున్నారు? బట్ ఎప్పటికైనా మీరు ఇలాంటి వెహికల్స్ ని ప్రమోట్ చేస్తూ మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని విల్ ట్రై. బట్ వెల్ డన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్రదీపనా అందరిని అడుగుతాను, నీ రెజ్యులేషన్ ఏంది? అంటే ఏదైనా కామెడీ అనిపిపోయినా నవ్వాలి. బట్ యా నాకు ఆల్వేస్ ఐ ఫీల్ రిజల్యూషన్ అని పెట్టుకుంటే దాని మీద అనవసరంగా టెన్షన్ పెరుగుతుంది. అది చేస్తున్నావా లేదా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఇయర్ 2020 అంత అబ్బో అలాంటి వద్దా అండి? నేను అది ప్లాన్ చేస్తే మీరు ఇంకో 3 ఈవెంట్లు ప్లాన్ చేయరు దాని మీద. నథింగ్ మచ్. ఎప్పుడులాగే ఐ డోంట్ వాంట్ టు రిజల్ట్ మీద ఆధారపడదలుచుకోలేదు. నేనేది నా పని నేను చేయాలి అంతే. సిగ్ధ గారు, పూజ గారు కొంచెం పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఈ న్యూ ఇయర్ ని మొదలు పెడదాం. ఓకే, లెట్స్ వెల్కమ్ స్నిగ్ధ అండ్ పూజ. లెట్స్ బిగిన్. తేజం ధ్రువా ధ్రువా చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై ధ్రువా ధ్రువా చెలరేగుతున్న నైజం ధ్రువా ధ్రువా నిదురించని అంకిత భావమే ధ్రువా ధ్రువా నడిచొచ్చే నక్షత్రం ధ్రువా ధ్రువా
కమాన్. ఎంటర్టైన్మెంట్ ఈ రేంజ్ లో ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఇవి. హ్యాట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ, హ్యాట్స్ ఆఫ్. మాస్టర్స్ గురించి మీ మాటల్లో. ఈయన నాకు 10 years నుంచి తెలుసు అండ్ నేషనల్ లెవెల్స్ వాళ్ళందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ చేశారు. సరి అయిన గురువు ఉన్నప్పుడు శిష్యులు కూడా ఈ రేంజ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. థ్యాంక్స్ అలాట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. నాన్నగారు కూడా వచ్చారు. సో ఎలా అనిపించింది సార్? తను నేర్చుకున్నారు. షాహిద్ బాయ్ వచ్చారు కదా, వాళ్ళ గురువు గారు దగ్గర నేర్చుకున్నారు. సూపర్. సదాం ఎలా అనిపించింది? నాకు ఇక్కడ వేసే స్టంట్ తెలుసు. గిజ్జుతి నిజంగా ఇక్కడ స్టంట్ పడుతుంది. నిజంగా బ్రహ్మం గారు చెప్పిన మాట నిజమైతున్నది. ఆడోళ్ళ రాజ్యం వస్తుంది. ఇదక్క హ్యాట్స్ ఆఫ్. బట్ ఎప్పుడు మీరు టైల్స్ ఇవే కానీ మనుషుల మీద ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నారు కదా సదాం. నీ మీద ప్రయోగించే ముందు అది ట్రై చేసి అప్పుడు నీ మీద కాదక్క, మొన్ననే 2 సినిమాలు ఓకే అయిపోయినాయి. ఉంచుతుంది. దీని తర్వాత 3 అవుతాయి. ఏంటిది? సినిమాలు. అక్క నిజం కొడతావా? నిన్నెందుకు కొడతా? నేను కొట్టాలా ప్లీజ్? కొట్టొచ్చు. బేసిక్ గా బాను వేసుకున్న డ్రెస్ చూపించుకునేందుకు వచ్చింది, కొట్టేందుకు కదా. చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటావు, ముగ్గురు అని గుద్దుతారు. ఎవరు ఫస్ట్ గుద్దారు, ఎవరు సెకండ్, ఎవరితో చెప్పాలి అంతే. వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉంది కానీ మీద నమ్మకం లేదు. అరే నిన్ను ఎంత ఇష్టపడతారా, నా మీదే నమ్మకం లేదు. నేను కొడతాను వచ్చింది ఎవరో. నువ్వు ఫస్ట్ ఇలా షర్ట్ ఇలా వెనకారుకోవాలి, స్లీవ్ ఒకటి పిడికిలు ఒక్కసారి బిగించి ఇలా గుద్దే అని ఇక్కడ సౌండ్ రాకూడదు, ఇక్కడి నుంచి రావాలి సౌండ్. క్వీన్స్ అందరు రండి ఒకసారి. సో ఇందులో కొంతమంది కొడతారు, కొంతమంది కొడదాం అనుకుంటారు కానీ కొట్టారు. ఎవరెవరు కొడదాం అనుకుని కొట్టలేదో వాళ్ళ పేర్లు చెప్పాలి. తప్పిలేదు కాదు. కాస్ట్ అంట్లో అవసరమా? ఎందుకు వచ్చావు నీ వాళ్ళు ఇప్పుడు నాకు ఈరోజు? రెడీ. హెడ్ ఉన్న వాళ్ళు ఒకటే కొట్టండి. ప్రదీప్ హెడ్ లేని వాళ్ళు ఎన్నైనా కొట్టచ్చు కదా. అది నీకే హింట్ ఇచ్చా. ఇలా కొట్టుకుంటే వెళ్ళిపోవాలి అందరు లైన్. ఫాస్ట్ రెడీ 1 2 3 కమాన్. డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం పెయిన్ గా ఉంటది. మండుతున్నట్టుంది. 2 చేతులతో ఒకళ్ళు కొట్టారు, వాళ్ళు ఎవరో చెప్తే చాలు. నేను కొడతాను తమ్ముడు. అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసావా? ఫస్ట్ నీ చూడాలి. బట్ కొట్టింది ఎవరో చెప్పేస్తాను నేను. ఒకళ్ళు ఇగో ఈవిడ. ఒక జడ్జికి ప్రముఖ షోలో అవమానం. అందరినీ ఒక్కొక్కసారి కొట్టమంటే ఆవిడ ఒక్కళ్ళే 2 చేతులతో 2 సార్లు కొట్టారు. అలిగాడు మా వాడు. మీరు చూడు నేను ఎంత సన్నగా. సర్లే డాన్స్ చేస్తే క్షమించేస్తా, లేకపోతే వద్దు నాకు. పాపం జడ్జి కదా, కన్సిడర్ చేద్దాం. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. యాడికి పోతున్నావు? తర్వాత వస్తానండి. ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లోకి రా. థ్యాంక్ యూ సద్దాం, థ్యాంక్ యూ.
సో కొత్త సంవత్సరం వచ్చింది అంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక సంవత్సరం పెరిగిద్ది. సంవత్సరం పెరిగే కొద్దీ ఏజ్ తగ్గుతూ వస్తుంది కదా. అసలు ఏజ్ అనగానే మీరు ఎందుకు మైక్ తీసుకున్నారు? సంవత్సరం ఎన్ని పెరిగినా లాస్ట్ ఇయర్ మాత్రం ఏజ్ తగ్గుతూ ఉంటుంది అని మళ్ళీ గుర్తు చేయడానికి. లాస్య గారు అని అన్నీ అన్నానా? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు. పాత సంవత్సరం ఏది వదిలేద్దాం అనుకుంటున్నారు మీరు? పాత సంవత్సరాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. అసలు ఆ సంవత్సరాన్ని వదిలేద్దాం. నేను కూడా మీకు సంబంధించిన తోటి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? నన్ను అదేరా కాదు అది నువ్వా? నేను రాయచోటి బస్ స్టాండ్ చూసినది. ఇన్నాళ్ళు కాపాడుకున్నదంతా ఈ రోజు పోయింది. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టవా ఒక్కసారి? ఫోటో చూపించారు ఓకే, ఆ పక్కనది కూడా కాదు కొంచెం. సరే నాకేంటి సరే ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ చూపిన వీళ్ళు ఎవరికి ఆల్రెడీ చూపించారు. 1987 తీసేయండి రా. అది 87 కాదు. 87 కాదా? 77. రే హరి ఎందుకు వచ్చావురా చెప్పురా నా గురించి. యాక్చువల్గా లాస్యా కాదు వాళ్ళ చెల్లెలు అనుకోండి. లాస్య వాళ్ళ చెల్లెలు. అయ్యో చెల్లెనే 1987 అంటే అక్క 1977. అప్పుడు పుట్టి ఇప్పటికీ ఇంత అందంగా ఉన్నారా? ఇది చాలు ఈ రోజు నాకు. షోలో జోక్లు వేయాలి కదా, రెమ్యునరేషన్ ఇస్తున్నారు. బట్ లాస్య గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోసారి నిన్ను పిలుస్తాను, గుర్తు పెట్టుకుంటాను రా. వెళ్ళి కూర్చో నువ్వు. సద్దాం ఇందాక నిన్ను కొట్టిన అమ్మాయి ఉంది కదా, పేరు చెప్పు. అమ్మాయి పేరు ఓ మధు అంట. సో ఆవిడ ఆధార్ కార్డు కూడా రెడీగా ఉంది. ఎంత ఉండొచ్చు అనుకుంటా ఏజ్? మామూలుగా అయితే నా మైండ్ ఉన్నది 40. నన్ను కొట్టేందుకు ఒక 40 వేసుకో. అరే చూడరా అలా అనిపిస్తుంది అమ్మాయి అసలు పాపం. 39 దాకా ఉందా? 40 అక్కడ ఉందిరా. అవునవును. మధు 2021 ఏం వదిలేద్దాం? ఆల్ ది బ్యాడ్ మెమరీస్. ఓకే. ముందు ఇంకా హార్డ్ వర్క్ చేసి. నేను కొంచెం షై అన్నమాట, ఎవరితో ఎక్కువ మింగల్ అవ్వను. నా వరల్డ్ లో నేను ఉంటాను. సో అది కొంచెం వదిలేసి సోషలైజ్ అవుదామని. సిగ్గు లేకుండా. సో ఆవిడ కోసం తెచ్చిన ఫోటో ఏంటి? మొత్తం సిగ్గు వదిలేద్దాం. సార్ ఎంత బచ్చా సార్? నిజంగా 99 Yes. సేమ్ ఏజ్ గ్రూప్ మన ఇద్దరం. ఫోటో విడిగా ఇచ్చారా లేకపోతే దానికోసం రెడీ అయ్యారు? అలాగా మంచికి తీస్తారు అనుకున్నా గానీ వాళ్ళు మంచిగానే తీస్తారమ్మా, మనమే అలా పడతాం. బట్ నైస్ పాయింట్. 2021 నుంచి కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అవుదాం అనుకుంటున్నారు. అవును. ఇంత మందిని కలిసారు కాబట్టి ఒకేసారి మారిపోతారు మీరు. మారిపోయాను కొంచెం యాక్చువల్లీ. సరే పని చేద్దాం, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక క్వాలిటీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీకు నచ్చిన క్వాలిటీ వాళ్ళలో. స్నిగ్ధ వెరీ ఫ్రెండ్లీ. ఓకే నెక్స్ట్. యష్మి గుడ్ ఫ్రెండ్. ఎవరికి? నాకు. అంటే గుడ్ ఫ్రెండ్ అంటే అందరు గుడ్ ఫ్రెండ్. ఓకే. నవ్య గారు లైక్ హర్ డ్రెస్సింగ్ సెన్స్. సో ఆవిడ లేదు ఓన్లీ డ్రెస్సింగ్ మీద. నైస్ ఎంటర్టైనర్. మరి 6 ఎపిసోడ్ లో ఏం మాట్లాడలేదు ఆవిడ? వాళ్ళు కట్ చేశారేమో ఎడిటింగ్ లో. ఎంటర్టైన్మెంటే కట్ చేస్తారా? శోభ గారు చాలా ఇన్నోసెంట్. అది మధు ఒపీనియన్. పాపం మధు. ఇక్కడ అందరికన్నా కొంచెం క్లోజ్ ఉండేది నాకు జ్యోతక్కనే. ఒక్క నిమిషం లేచి నిలబడవా? హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి వాళ్ళు మీ బర్త్డేనా? ఆవిడ ఆధార్ కార్డ్ ఏంటి? పూజ ఆమె స్మైల్ ఎప్పుడు. ఐ థింక్ 2 days బ్యాక్ నాకు ఎందుకో నీరసంగా వచ్చి ఐ థింక్ ఐ కుడెంట్ అటెండ్ ద ఎంట్రీ సీన్. సో అప్పుడు అందరిలో ఫస్ట్ వచ్చి అడిగింది ఆమెను ఎలా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు కాదు అప్పుడు అడగాలి. అలా కాదమ్మా, ఇప్పుడు చూడ్డానికి మీరు అందంగా ఉన్నా మనకు తెలియదు కదా. ఇప్పుడు భాను గారు ఉన్నారు చూడు, ఎలా పెట్టింది ఎక్స్ప్రెషన్ ఆవిడ. కొంచెం ప్రాబ్లం ఉంది కానీ తెలియదు.
లాస్య గారి గురించి ఇక్కడ నేనే యంగ్ అనుకున్నాను కానీ లాస్య గారు నాకైనా యంగ్. సో బొంగేం కాదు. చూసారా సాలరీ ఎక్కువైందిరా నీ పర్ఫార్మెన్స్. ఈ రీమిక్స్ ఏంది మధ్యలో. ఓకే సో బ్యాక్ టు మన ఎంటర్టైన్మెంట్ థీమ్. ఇప్పుడు ఈసారి ఎంటర్టైన్మెంట్ థీమ్ లో నెక్స్ట్ కాంబినేషన్ ఎవరు మా ముందుకు రాబోతున్నారు, ఎవరు ఎంటర్టైన్ చేయబోతున్నారు? పాట పాడదాం అనుకుంటున్నాం. ఇవాళ నుంచి ఒక సరికొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నాం. జీ పదనిసా. Let's give it up for him. Come on. నా లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. నీకోవను వెలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల. నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై. నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. నీకోవను వెలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల. నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై. నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. సూపర్. కన్యాకుమారి కనబడదా దారి, కయ్యాలమారి పడతా వ్యాజారి. పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా పూలకి మరి మతిలేని సుందరి. జింగి చక్క చాం, చక్క జింగి చక్క చాం. గోపాల బాల పరై గోలా, ఈ కైపు ఎలా ఊపర ఉయ్యాలా. మైకంలో మై సభ చూడు, మహారాజా రానా తోడు. సాగని మరే సరదాల గారడే. జింగి చక్క చా, చక్క జింగి చక్క చా. కింద మీద ఉప్పు మా ప్రదీప్ అన్న తోపు.
నవ్య నా కోసం పాడింది కాబట్టి నేను మీ అందరి భాను ఇప్పుడు కోసం. ఈ ఆడియన్స్ కోసం మీకోసం కోకా 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 కడితే కొరకరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోన అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, రంగు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, హై ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతలు చెబుతాడు. మంచి కాదు సెట్టా కాదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. అంటావా మావా, ఊ అంటావా మావా. భాను తగ్గేదేలే. సరికొత్త కార్యక్రమం పదనిస కార్యక్రమానికి మొదటి ఫైనలిస్టులు ఇద్దరు దొరికేశారు మాకు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇదివరకు ఎప్పుడైనా పాడారా? ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో అసలు ఒక స్టేజ్ మీద నేను పాడతానని ఎప్పుడూ అనుకోలేదు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ థ్యాంక్స్ టు యూ. అండ్ భాను గారు థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను అనుకోలేదు. మేము అనుకోలేదు, అంటే మేము అనుకోలేదు మీరు పాడతారని. కానీ నాకు నిజంగా తెలుసు నేను ఎప్పుడోసారి ఇలా పర్ఫామ్ చేస్తానని. పుష్ప 2 లో ఇదే పాట మేల్ వర్షన్ ఉందంట. నేను ఇంత బాగా పాడినా కూడా పొగడవే. సరే వాళ్ళని అడుగుదాం. మీ పేరు? సోనీ. సోనీ. దిస్ ఇస్ సామ్సంగ్ ఫిలిప్స్. సో సోనీ ఎలా అనిపించింది పాటలు? చాలా బాగా పాడారు అక్క. బానక్క చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నవ్వేక్క ఇంకా మీరు సూపర్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. జడ్జి గారు ఆలోచిస్తున్నారు. జడ్జి గారు ఒక పాట పాడి మొదలు పెడతారు జడ్జిమెంట్. ఎక్స్పెక్ట్ కనపడతావట్లా నిజంగా. సార్ ముందు మీరు పాడి అప్పుడు మాట్లాడండి. పాట పాడిన తర్వాత అంటే తెలియాలిగా మీరు ఎందుకు జడ్జ్ అయ్యారు. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త వాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్, పొత పొత అంటా అని మంచం ఎక్కి కూర్చుంది. అత్త తెలుగు పాట. లిరిక్స్ ఓకే, సాంగ్ ఏది? సాంగ్ ఇదే, వాళ్ళు లిరిక్స్ మార్చుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపించింది? బాను తీసుకున్నటువంటి పాటకి హృదయ స్థానం ఎక్కడుందయ్యా అంటే ఊ అంటావా దగ్గర ఆ హృదయ స్థానం అనేది కుడి చేసుకొని కూర్చుంది. సార్ జడ్జిగా ఏదో కవర్ చేయాలి కదా సార్. ఏంది ఎంత కవర్ చేస్తున్నా? చూడు ఇక్కడ చూడు, తిరిగిపోయి అప్పుడు సంధి కవర్ చేస్తున్నా. సార్ ఓ పని చేద్దాం. సార్ ఫీమేల్ వాయిస్ లో పాడతారు, మేడం మేల్ వాయిస్ లో పాడతారు. అంటే ఆమెకు వచ్చింది ఆమెకి ఇస్తారు, నాకు వచ్చింది నాకు ఇయ్యద్దా?
ఇలా రండి Can I come there? Come there. సిరిమల్లె పువ్వా చిన్నారి ఏమో ఇరిగింది. పాట ఇరికింది. ఓడు గుద్దితే బయటకు వచ్చింది పాట. ఇల్లేరు ఏ పో కూసోబాడా పాడి సరిపోదు నాకు అందరితో పాడి. సరే పూజ గారికి మైక్ ఇవ్వండి. పాప కన్నడ పాట పాడమ్మా. నో తెలుగే కష్టంనా? తెలియదు నీకు కూడా అదే పాట చూడు. ಬೆಳಗೆದ್ದು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ ಅಂದಾನೋ ಅದೃಷ್ಟನೋ ಮುಂದೆ ಕುಂತಿದೆ. చెప్తుందేమన్నా? ఇప్పుడు ఇగో నువ్వు అసలు గెస్ చేయలేవు. ఒక రచయిత్రి, ఒక శ్రీశ్రీ. నాకు సింగింగ్ రాదు. ఓ నువ్వు పని చేయండి, రీల్స్ చేస్తారా? చెలియా చెలియో చెలియా చెలియో చేస్తాను. ఇప్పుడు అవే ప్లే చేస్తాం. అవైతే పొచ్చడి చేస్తాం విత్ ఎక్స్ప్రెషన్, ఫీల్, ఎమోషన్. బావోయ్ బావోయ్. గుండెల్లో గాయమేదో చలంగా మాలిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నవేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేలే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కలుగుతున్నది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసేది హృదయమా నా హృదయమయమా. సూపర్. ఎస్, ఇంటర్నేషనల్ పాట ఒకటి పాడు నాగిన్. ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು ನೀನೇನೆ ನನ್ನವರೆಂದು ಮಾಯದ ಲೋಕದಿಂದ ನನಗಾಗಿ ಬಂದವನೆಂದು ఆహా ఎంత మధుర. చాలు అమ్మా, పాన్ ఇండియా పాట లాగా పాడావమ్మా. వెరీ గుడ్, సూపర్. ఎస్, ఇప్పుడు దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. నిజంగా శివజ్యోతి గారు చాలా బాగా పాడారండి. మీరు రమ్మంటే ఏదండి? రమ్మంటే రాదుర చెలియా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, కంపల్సరీ వస్తారు. ఇప్పుడు సుప్రసిద్ధ వృద్ధ కళాకారులు యూత్ స్టార్, యూత్ స్టార్, యూత్ స్టార్. ఆవిడ యూత్, ఆవిడ పాడితే ఏవండి టీవీ చూసినట్టయితే ఇది మీకోసమే, శ్రోతల కోసం. మంజునాథ్ గారు. మంజునాథ్ గారికి. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం, కష్టాలిన్ కష్టాలు అనగానే ఎమోషన్ చూడు. కష్టాలు కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సద్దాం గారు. ఆటలాడలేదే నేను, పాట పాడలేదే, బుజ్జగించలేదే నిన్ను, భయ ఏదో ఉంటది. నేను నేను నన్నాగం చెయ్యకే జాను, డ్రైవరుగానే నేను, గాడి తప్పితే ఏమైపోను. నెక్స్ట్ నా యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. సాహిబ్ ఉన్నది, అదొకటి పాడేసి క్లోజ్ చేశాను. పాట నీకు సూట్ అవుతా పాట. అందరి మొగుళ్ళు చెరువుకు పోయి చేపలు తెత్తుంటే, అందరి మొగుళ్ళు చెరువుకి పోయి చేపలు తెత్తుంటే, చెరువుకు పోయిన నా మగడు ఏం తెచ్చిండే? కప్పల తెచ్చిండే. అత్తర సాయబోరా పాటలు అయిపోయి, స్టంట్ అయిపోయి, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయడానికి మా ఇద్దరు క్వీన్స్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శోభా శెట్టి అండ్ యష్మి. Good.
कहना ही क्या ये नैनिक अनजान सी जो मिले, चलने लगे मोहब्बत के जैसे ये सिलसिले, अरमान ऐसे दिल में खिले जिनको कभी मैं न जानूं, वो हमसे हम उनसे कभी ना मिले, कैसे मिले दिल न जानूं, अब क्या करे क्या नाम ले, कैसे उन्हें मैं पुकारूं, जान से चलने लगे मोहब्बत के जैसे सिलसिले, वो हमसे कैसे मिले दिल न जानूं, अब क्या करे क्या नाम ले, कैसे उन्हें मैं पुकारूं, कहना ही क्या ये नैनिक अनजान सी जो मिले, चलने लगे मोहब्बत के जैसे सिलसिले, कहना ही क्या। जिया चले
నాగిన్ డాన్స్ ఇంత అందంగా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసింది అసలు. నిజంగా వెరీ బ్యూటిఫుల్ డాన్స్. శుభం. అంటే ఇందులో అడిగారు లాస్య గారు ఇందాక, మధ్యలో బుస్ బుస్ అని సౌండ్ ఎందుకు వస్తుంది, నాగిన్ థీమ్ కి ఎందుకు చేశారని. ఎందుకంటే ఆవిడ నాగభైరవిగా యాక్ట్ చేశారు. అండ్ ఈవిడకి ఎప్పటికైనా డ్రీమ్ నాగిన్ క్యారెక్టర్ చేయాలి, ప్లే చేయాలని. సో ఒకళ్ళు చేశారు, ఒకళ్ళు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ కాంబినేషన్ ఇవాళ వెరీ వెల్ డన్. ఎలా ఉంది మీ వన్ ఆఫ్ ద డ్రీమ్స్ లో ఒకటి పూర్తయిందా? ఫుల్ఫిల్ అయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ టైం నాగిన్ క్యారెక్టర్ ఎప్పుడున్నా అది మీకే రావాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ ప్లే చేశారు, సీరియల్ యాక్ట్ చేశారు తప్ప సీరియల్ లో సాంగ్స్ లేవు కదా. ఆఫ్ కోర్స్ అదే సీరియల్ లో నేను ఎప్పుడు చేయలేదు అండ్ గెటప్ కూడా నాగిన్ గెటప్ వేసుకోలేదు. సో యా వన్స్ అగైన్ థ్యాంక్ యూ జీ. మా ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ ఏదైనా కానీ జడ్జిమెంట్ అప్పుడు అది అసలు. సో ముందుగా మీకు ఎలా అనిపించింది ఏంటి మీ మాటల్లో? నిజంగా పర్ఫార్మెన్స్ అయిపోయింది. జడ్జిమెంట్ ఉరుకుతా నిజంగా పర్ఫార్మెన్స్ ఓకే. ప్రదీప్ గారు ఇంకా చింపిందాన్ని చింపి మళ్ళీ తిరిగిపోతాను. వీళ్ళు డాన్స్ చేస్తుంటే ఇది వచ్చింది మధ్యలో నా దగ్గరికి. వాళ్ళేంటి నాగిన్ చూసి భయపడుతున్నారు. అంటే ఆవిడ కన్ఫ్యూజ్ అయింది, ఎవరికి భయపడాలి. మీరు మాట్లాడుకోర్రి. ఫ్యామిలీ అడిగారు, మిమ్మల్ని కూడా ఒక చిన్న పెర్ఫార్మెన్స్ అడుగుతున్నారు. వాళ్ళు వద్దంటుర్రు. చేయాలి. అరే జడ్జిమెంట్ కి వచ్చాడు పాపం. నాకు బయట అంతో ఇంతో ఇజ్జత్ ఉన్నది. బట్ థ్యాంక్ యూ సద్దాం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్లీ డన్. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. పిల్లలు దయచేసి టీవీకి 2 అడుగులు దూరం వెళ్ళాలి. హలో, పిల్లలే టీవీ ముందు ఉండాలి, మీలాంటి పెద్దవాళ్ళు ఉండకూడదు. అలాంటి పెద్దవాళ్ళని నువ్వు చెప్తున్నావా? ఆదివారం మధ్యాహ్నం కదా అని సరదాగా చూద్దాం అనుకుంటున్నారేమో. తస్మాత్ జాగ్రత్త, డోంట్ గో అవే. కొత్త సంవత్సరంలో ఎంటర్టైన్మెంట్ ని పీక్స్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఈ ఇద్దరు అతిరథ మహారథులు రంగంలోకి దిగారు. ఎంటర్టైన్మెంట్ gone up in the air. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇప్పుడు జోక్స్ చెప్తున్నాం అన్నమాట. అయితే మీరు జోక్ ఎప్పుడైపోయిందో చెప్పాలన్నమాట. ఇలా హింట్ ఇస్తాం, ఇలా అనగానే నవ్వాలి. నవ్వండి. సూపర్ క్వీన్ అనే ఒక స్కూల్లో నేను టీచర్, లాస్ట్ ఇయర్ స్టూడెంట్. ఇంకా పాస్ అయినట్టే. తెలుసు కదా నేను యూత్, నేను ఎప్పుడు స్టూడెంట్ రోలే పోషిస్తాను. నేను టీచర్ లాగా చేయను, నేను యూత్. అరే ఈ స్కిట్ ఎంత ఆధార్ కార్డు ఏంట్రా? టీచర్ మే కామెంట్. అమ్మో హార్డ్ వర్కర్ మధు, నువ్వు స్కూల్కి కరెక్ట్ టైంకి. లేదు టీచర్, యాక్చువల్లీ 10 days నాకు ఫీవర్ వచ్చింది కదా, అందుకని నేను రాలేకపోయాను. ఇప్పుడు ఫీవర్ తగ్గిపోయింది టీచర్. ఎంతకైనా మంచిది ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆయన నాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారంటే ఆయన సర్టిఫికేట్ ఆయన దగ్గరే పెట్టుకుంటాను, నా దగ్గర నాకు ఇవ్వనని చెప్పారు. ఎవడరా నవ్వింది? ఆవిడ ఇలా అందా? మరే అలా అనకపోయా నవ్వచ్చా? అలాగే నవ్వచ్చా? సారీరా. నెక్స్ట్ స్టూడెంట్ ఎవరంటే చెలియా చచ్చా అన్నమాట. చచ్చా. ఇప్పుడు నేను సత్యాని. ఓకే సరే సత్య, స్టోరీల మీద స్టోరీలు సూపర్ క్వీన్ లో బాగా చెప్తున్నావు. అవును. ఏమన్నా చెప్పుడైనా ఏమన్నా చేస్తున్నావు? ఇంకా తెలుసు కదా నా ఫేవరెట్ రైటర్ జార్జ్ వాషింగ్టన్. ఆయన రైటరే కాదు కదా సత్య, అందుకే నా ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా.
రీసెంట్ గా ఒక బుక్ స్టార్ట్ చేశాను తెలుసా. దానికి ఏమైనా పేరు పెట్టినావా? ఎవరికి చెప్పను నేను. ఎవరికి చెప్పక సత్య, నాకు చెప్పొచ్చు. నేను పెట్టింది ఎవరికి చెప్పను అన్న టైటిల్. ఎవరికి చెప్పను ఏం లేదురా. జోకులు కాస్త ఎవరికాయ పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. ఇలా అన్నారా? అల్లే అనకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నవ్వుతారు. ఆ క్యాండిడేట్ అసంటిది. నెక్స్ట్ ఎవరంటే ఆడల్లా కనిపించే మగాడు, మొగాళ్ళ కనిపించే ఆడది మా బాను. నా పేరు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే దానికంటే ఆనందం ఏముంది. ఓకే కానీ అండి అమ్మ బానురా. వారానికి ఎన్ని రోజులు? ఈ వారమా పోయిన వారమా? ఈ వారమా పోయిన వారమా? తెలివిగల ఆన్సర్. బాను మహిమ అంటది. ఈ రోజులు సద్దాం జోకులకే సద్దాం భయపడేవాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెలివిజన్ అమ్మని అమ్మాయి జోకులేంటి లావనే అనుకుంటాడు. అమ్మని అమ్మాయి జోకులేంటి లావనే అనుకుంటాడు. నెక్స్ట్ స్నిగ్ధ. ఓకే ఒక్క నిమిషమా. అయ్యో బాబా ఇచ్చారా జీవితంలో ఎప్పుడు అలా కూర్చోలేదు. టీచర్ నేను ఎగ్జామ్ రాస్తున్నా. స్టూడెంట్స్ అక్కడ టేబుల్స్ వేసాము, అక్కడ రాయొచ్చు కదా. అది కాదు టీచర్, మా మ్యాథ్స్ టీచర్ టేబుల్స్ వాడకుండా ఎగ్జామ్ రాయమని, అందుకని చేయలేకుండా రాస్తున్నాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీ మ్యాథ్స్ టీచర్ నీ బ్రెయిన్ కూడా వాడొద్దనరా ప్లీజ్ రా. వాడదు, ఆవిడకి లేదు కదా. ఇప్పుడు పాట వేయొచ్చు. సద్దామే దిగ్భ్రాంతికి గురయ్యాడంటే రియాక్షన్ రావట్లే. ఇప్పుడు అర్థమైందా సద్దాం? ఇంకా ఇక్కడ ఉన్నానంటే లాస్ట్ అని చెప్పి ఉన్నా, లేదా ఎప్పుడు ఉరికింది నేను. లాస్ట్ ఇంకా సారీ యాక్చువల్లీ అందరికి ప్రిపేర్ అయ్యాం కానీ శోభా శెట్టి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కదా. లోకలే వేరే లేదు, ఇంటర్నేషనల్ మీద మేమేం వేస్తాం. మాకు వద్దా జోకు. ఓకే సరే లాస్ట్ జోక్ ఏంటి? ఒకటి లాస్ట్ జోక్ అన్నారు లేదని చెప్పడం జోకా? ఏవైందమ్మా ఈనాడు చిన్నబోలాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మీలో టాలెంట్ ఉందనుకుని ఇన్నిసార్లు ఆఫర్లు ఇస్తున్నారు, ఎవరు గుర్తించట్లే అసలు. ఇన్నాళ్ళు ఇలా నెట్టేశారా? ఇన్నాళ్ళు ఇలా నెట్టేశారా? అసలు ఏంటి ఆ జోక్లు ఏంటి? ఆ టైమింగ్ ఏంటి? సద్దామే బట్టలు ఐ మీన్ కోట్ ఇప్పేశాడు. ప్రదీప్ హీస్ ఫీలింగ్ జెలస్ యా. జలసా కాదా? దయచేసి ప్రభుత్వానికి ఒక విన్నపం సార్, మీరు ఎన్నో బ్యాన్ చేస్తారు సార్, వీళ్ళని బ్యాన్ చేయండి సార్. ఇది కాదు కానీ అదేదో మన ఆస్థాన జోక్ ఒక్కటి. ప్లీజ్ ఈ చీమా ఏనుగు జోక్ ఉందంటే నేను వచ్చేవాడిని కాదుగా, వెళ్ళిపోయేవాడిని. నా కంపానియన్స్ ఎందుకు ఇలా ఉన్నారు? ఒకసారి వచ్చినా ఇంకోసారి రావట్లేదే. నువ్వు ఎలా ఉంటే నీ కంపానియన్స్ అలా ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? చీమ ఏనుగు ఉంటాయి కదా, సో చీమ సమోసా తింటుంది. ఎలా తింటుంది అంటే బయటంతా పడేసి లోపలిది మాత్రమే తింటుంది. అప్పుడు ఏనుగు వచ్చి అడుగుతుంది, చీమ నువ్వేంటి బయట ఉండే సమోసా పడేసి లోపలిది తింటున్నావు అంటే మా డాక్టర్ చెప్పారు అవుట్ సైడ్ ఫుడ్ తినద్దని. ఇప్పుడు నేను అడుగుతా. అమ్మో ఇంకా నా తెలివితేటలకి దెబ్బ కొట్టారు మీరు. తినడానికి కొనం కానీ తింటాం. స్లేట్ పెన్సిల్ అది మీ అందరూ చేస్తారు. 10 క్వీన్స్ చేస్తారు. అది నేను చెప్తా. టేకులు. టేకులు. ఏం టేక్స్ అంటే ఏంటమ్మా? ఎక్కువ టేకులు తింటాం కదా. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. వెరీ వెల్ డన్. ఎప్పుడు ఈ సాహసం చేయకండి. ఓకే, సో ఈ ఎంటర్టైనింగ్ థీమ్ ఎండ్ చేయాలి అంటే ఇంకో ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అండ్ దాని తర్వాత మీకే అర్థమైపోద్ది ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో. ఒకళ్ళ గురించి తెలుసు మీకు, ఒకళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ఇంకోళ్ళు చెలియా. సో ఆ ఇద్దరు ఇప్పుడు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
వెరీ గుడ్ సూపర్. ఫినిషింగ్ ఎలా ఉన్నా ఓపెనింగ్ మాత్రం అద్దరిపోయింది. సూపర్ వండర్ఫుల్. అసలు నిజంగా హార్డ్ వర్క్ చేశారు మీరు ఈ పాట కోసం. అండ్ విడివిడిగా ఎలా చేసినా కాంబినేషన్ మాత్రం వెరీ బ్యూటిఫుల్ డన్. సూపర్. మిగతా క్వీన్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ పెర్ఫార్మెన్స్ నాన్ స్టాప్ విజిల్ వేశారు. మా వాళ్ళు ఆల్మోస్ట్ డాన్స్ చేస్తారు కుర్చీలో. వాళ్ళందరూ రేసుగురులో శృతి హాసన్లా ఫీల్ అయ్యారు. రెగ్యులర్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు యూజ్ అయింది. సో ఇప్పుడు నేను మామూలుగా డాన్స్ బాగా చేశారు, ఇదివరకు కూడా చేశాను. నేనైతే నేర్చుకున్నాను అండ్ ఆవిడ కూడా చాలా బావచ్చు. ఇందాక వీడియో చూసాం. చెలియా బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇంతటితో మన ఎంటర్టైన్మెంట్ థీమ్ పూర్తయింది. వెరీ వెల్ డన్. అందరూ అటెంప్ట్ చేశారు, అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. స్కోర్ బోర్డ్ లో ఎవరి పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం జరిగింది ఈ ఎంటర్టైన్మెంట్ థీమ్ కి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్కోర్స్ ఎవరెవరికి పాయింట్స్ వచ్చాయి ఇవన్నీ ఒక బాక్స్ లో ఉంటాయి. బాక్స్ ప్లీజ్. ఓకే, సో ఆడియన్స్ డిసైడ్ చేసిన స్కోర్ ఇందులో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబరే మీ స్కోర్ అవుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
మేము చెప్పేంత వరకు మీ స్కోర్ రివీల్ చేయొద్దు, ఓపెన్ చేయకూడదు. మీ చేతికి ఇచ్చిన ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ లో మీరు ఈ రోజు చేసిన పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన స్కోర్ కాదు. సో మీరు మా బంగారాలు కాబట్టి చిన్న గిఫ్ట్. బంగారు లాకెట్స్ మీ అందరికి. సో ఈ సంవత్సరం ఇంతే షైనింగ్ గా, ఇంతే బ్రైట్ గా, ఇలాగే ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. సో ఈ ఎపిసోడ్, ఈ థీమ్ మొత్తం 10 మంది విన్నర్లు, 10 మందికి ఫుల్. సో జీ తెలుగు మాకు అందరికి హార్ట్స్ ఇచ్చింది కాబట్టి మనం కూడా అందరం ఒకసారి హార్ట్ పెట్టేద్దాం జీ తెలుగు కోసం. మీకు గోల్డ్ ఇస్తే మీరు చేతులు పెడతారా? సెలబ్రేషన్ టైం. సో ఈ రోజు ఈ ఎంటర్టైన్మెంట్ టీమ్ కి సరదాగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మా సద్దాం కూడా చాలా చాలా థ్యాంక్స్. నా గోల్డ్ లేదా? గోల్డ్ నేరా, గిల్లుకుంటే వెళ్ళిపోవడమే. నెక్స్ట్ టైం వచ్చి గోల్డ్ చైన్ ఎత్తుకోతాడు. గోల్డ్ చైన్ ఎపిసోడ్ పిలుస్తా అయితే. ఓకే, ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్. 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! Okay, this is Machiraju signing off. Thank you, everybody.